హాయ్ ఫ్రెండ్స్, వెదర్ లైవ్ అప్డేట్స్. దంచి కొడుతున్న వానలతో ఎండల నుండి ఉపశమనం. ఏపీ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. ఈ జిల్లాలకు హై అలర్ట్, ఐఎండి వార్నింగ్. ఇక టాపిక్లోకి వెళ్ళి 2 తెలుగు రాష్ట్రాల లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షసూచన ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. మనకి వేకోజాము నుండి తెలంగాణ, ఏపీలో పలు చోట్లలో అంటే జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చెరువుల్ని తలపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో ఈరోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో మే 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా అనంతరం 24 గంటల్లో మరింత బలపడి వాతావరణ శాఖ అయితే పేర్కొందండి. అంటే మనకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దీని కారణంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. వీడియోని కేర్ఫుల్గా చూడండి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పోలిస్తే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో మే 8 వరకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలు, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు అత్యధికంగా నందిగామ, జంగమేశ్వరపురంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే 41.4 డిగ్రీలు నమోదైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం ఈరోజు మరింత పొడిగా మారుతుంది. ఉత్తర కోస్తాంధ్రతో పోలిస్తే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండలు బగబగా మండుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువగా కురుస్తున్నాయని అధికారులు అయితే తెలిపారు. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిందండి. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే వేకోజాము నుండి హైదరాబాద్ సహా తెలంగాణలో అంటే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 1-2 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అందరూ ప్రజలు అండ్ రైతులు ఎవరైతే ఉంటారో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఇవన్నీ ఒక్క లైక్ వేసి వెదర్ అప్డేట్ మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.